వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణల తర్వాత ఈ అంశంపై నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పటికే భక్తులలో స్వామివారి ప్రసాదం కలుషితమైనందుకు తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి, తర్వాత లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది. భక్తులకు ఇష్టమైన ప్రసాదం స్వామివారి లడ్డు. ఈ శ్రీవారి ప్రసాదం అంటేనే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాం. హిందూ భక్తులందరికీ ఇదొక సెంటిమెంట్. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది, ఇతర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత ప్రభుత్వం హయాంలో వినియోగించారని తేలటం శ్రీవారి భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో గుజరాత్ ఆనంద్ డైరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్టలున్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ చాలా కాలం టీటీడీకి సరఫరా చేసింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి చెందిన నందిని బ్రాండ్ నాణ్యత పరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న బ్రాండ్. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా చాలా కాలం కేఎంఎఫ్ సంస్థ నందిని బ్రాండ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నందిని నెయ్యి సరఫరా నిలిపివేశారు. తమను టెండర్లలో పాల్గొనివ్వటం లేదని కూడా కేఎంఎఫ్ ఆరోపించింది. నాణ్యత విషయంలో మేము రాజీ పడమని, తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే పరిస్థితి లేదని టీటీడీకి వివరించామని కేఎంఎఫ్ ఫెడరేషన్ తెలియజేసింది. కేఎంఎఫ్ ను పక్కకు పెట్టడంతో నాసిరకం నెయ్యి శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించారని అనేక ఆరోపణలు 2023లోనే వచ్చాయి. అయితే టీటీడీకి అవసరాలకు తగిన మేరకు సకాలంలో తగిన పరిమాణంలో నెయ్యి సరఫరా చేయలేకపోయారని టీటీడీ అధికారులు కేఎంఎఫ్ మీద ఆరోపణలు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లడ్డూలు, ప్రసాదాలు, భోజనాలు ఎందుకు బాగాలేవు అనే విషయం అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ప్రస్తుతం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తుంది. అక్కడి నుండి వచ్చిన ఒక ట్రక్ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ కు పరీక్షకు పంపారు. 52 ఐటమ్స్ ను అక్కడ అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వగా ఈ నెయ్యిలో సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్, మైదా, కోకోనట్లతో పాటు చేప నూనె కూడా ఉన్నట్లు రిపోర్ట్ లో తేలింది. అలాగే పామాయిల్, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టు నిర్ధారణ అయింది. ఒరిజినల్ నెయ్యి నాణ్యతతో పోలిస్తే 20% కూడా ఈ నెయ్యికి లేదని రిపోర్ట్ తేల్చింది. గొడ్డు మాంసం, చేప నూనె, కుళ్ళిపోయిన జంతువుల నూనె వాడినట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కుళ్ళిపోయిన జంతువుల నుండి తీసిన నెయ్యిని వాడతారా? ఇది ఎంత అన్యాయం! ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలకు తరతరాల వారసత్వంగా వస్తున్న శ్రీవారి ప్రసాదం నాణ్యతలో ఎటువంటి లోపం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.